తదుపరి కార్యక్రమము శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ మహిళా యువత అయిన మేమందరము దేవి మహత్యం నవదుర్గలు పేరిట ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం అందరం ఆ సత్సంగాన్ని వీక్షిద్దాము. ఓం శ్రీ సాయిరామ్. హిందూ సనాతన ధర్మంలో వేదమూలమై సాంప్రదాయంలో స్త్రీ యొక్క ప్రాధాన్యతను వివరించేదే ఈ దేవీ మహత్యము. నవరాత్రులు దేవీ విలాసాలకు గుర్తుగా నవదుర్గలుగా కీర్తింపబడిన జగన్మాతను మన సత్యసాయి మాతా సమక్షంలో మాకు గల పరిజ్ఞానంతో స్వామి ఇచ్చిన శక్తిని వివరించే ప్రయత్నం చేస్తాము. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని తథా సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ ప్రోక్తా, నవదుర్గా ప్రకీర్తితాః. ఈ నవనామాలు దేవీ విశిష్ట మహత్యాన్ని వివరించే సుప్రసిద్ధమైన చండీ సప్తశతిలోని దేవీ కవచంలో ప్రసక్తమైనవి. వేదవ్యాస మహర్షి రచించిన మార్కండేయ పురాణంలోనివి. చాలా శక్తివంతమైనవి, అలాగే మహిమాన్వితమైనవి. ఈ నామాలను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మార్కండేయ మహర్షికి చెప్పినవిగా వ్యాసుల వారు వివరించారు. మనం ఈ నామాలను అధిదేవత అయిన పరమేశ్వరి అవతార వైభవాన్ని గురించి ఇప్పుడు మన సాయి సోదరిమణులు ఒక్కొక్కరు వివరిస్తారు. విందామా మరి? మొదటగా శైలపుత్రి అమ్మవారి గురించి మన సోదరి అంబిక వివరిస్తారు. శైలపుత్రి అంటే పర్వతరాజు పుత్రిక పార్వతి అని మనం వ్యవహరించుకునే నామం. శైలం అంటే పర్వతం, పార్వతి, గిరిజ, శైలజ అనేవన్నీ ఈ అర్థాన్ని చెప్పే నామాలే. పర్వతరాజైన హిమవంతుడికి కుమార్తె కనుక ఆమెను హైమవతి అని, హిమగిరి తనయ అని మనం పిలుచుకుంటాం. హిమాచల మహావంశ పావనాయై నమః అనే లలితానామం ప్రసిద్ధం. అమ్మవారికి కన్న తండ్రి హిమవంతుడు, తల్లి మేనక. హిమవత్ పర్వతం ప్రాశిష్టం గురించి కొంచెం మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ హిమవత్ పర్వతమే నేటి మన భారతదేశ ఔన్నత్యానికి ప్రతిష్టకు ఆలవాలమైన హిమాలయ పర్వతం. పురాణ కాలంలో యక్షకిన్నరాది సమస్త దైవగణాలు ఈ పర్వతంపై విహరించేవారట. అటువంటి దివ్యధామం ఋషులు, మహారుషులు నాటి నుండి నేటి వరకు తపస్సులు సాగిస్తూ ఉన్న మహిమాన్వితమైన నిలయం ఈ హిమాలయ పర్వతం. చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి కూడా నేటికి అక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారని ప్రతీతి. ఈ మహిమాన్వితమైన పర్వతరాజు శ్రేష్ఠత్వాన్ని గురించి కాళిదాసు మహాకవి తన కుమార సంభవం అనే కావ్యంలో ప్రప్రథమ శ్లోకంలోనే వర్ణించారు. ఈ పర్వతం భారతదేశంలో వెలసి తూర్పు పడమర సముద్రాలకు మానదండంగా అంటే స్కేల్ అని మనం అనుకుంటాం కదా, ఒక కొలమానంగా వర్ణిస్తారు మహాకవి. ఇంతటి మహత్తు గల ఈ పర్వతంలో అగ్ర శిఖరమే మౌంట్ ఎవరెస్ట్. దీన్ని అధిరోహించడం ఒక ప్రపంచ స్థాయి రికార్డ్ అని మనకి తెలిసిందే. శైలపుత్రి ఎంతటి మహిమాన్వితమైన మరియు విశిష్టత కలిగిన దంపతులకు జన్మించిందో చాలా చక్కగా వివరించావు అంబిక. మరి ఆమె బాల్యం ఎలా సాగిందో తెలియజేస్తావా? తప్పకుండా జ్యోతి. ఇక పౌరాణికంగా ప్రశస్తికి ఎక్కిన ఈ పర్వతంపై జరిగిన సన్నివేశాలు ఎన్నో దివ్యమైనవి, భవ్యమైనవి, లోక కళ్యాణ హేతువులైనవి. సాక్షాత్తు పరమేశ్వరి ఈ శైల దంపతులకు కన్నబిడ్డ, గారాల పట్టె. ఆమె వేసిన అడుగులు, ఆమె నడకలు వన్నెల చిన్నలుగా అలరాడమే కాకుండా హంసలకు కూడా నడకలు నేర్పాయట. ఆమె ముద్దు పలుకులే చిలుకలకి మాటలు నేర్పాయట. అల్లారు ముద్దుగా, అపురూప చింతామణిగా, అందాల రాశిగా, పార్వతిగా ఆ పర్వతరాజు దంపతుల వద్ద పెరుగసాగింది. ఇంకొకటి ఏంటో తెలుసా? తనను తాను ఎరిగిన ఆ దేవి ఆ పర్వతాన్ని ఎంచుకోవడంలో అంతరార్థం ఒకటి దాగుంది.
దక్షయజ్ఞంలో సతీ వియోగంలో విరక్తుడైన పరమశివుడు మహాతపోనిష్టతో ఆ పర్వతమే తనకు అనువైన స్థలంగా భావించి తపస్సు చేసే నిమిత్తం అక్కడకు వచ్చాడు. పార్వతీదేవిని ఆయనకు సపర్యలు చేయడానికి నియోగించారు. దేవతలకు ఒక మహాకార్యార్థం శివుని తపస్సుకు భంగం కలిగించపోయిన మన్మధుణ్ణి ఈశ్వరుడు భస్మం చేసిన ఒక మహత్తర సంఘటన కూడా ఈ పర్వతంపైనే సాగింది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి ప్రగాఢమైన అచంచలమైన తపోదీక్షను సాధించడము, పర్యవసానంగా శివపార్వతుల సమాగమము జరగడము, దేవతల సముదాయము మధ్యన హిమవంతుడు జరిపిన శివపార్వతుల కళ్యాణ వైభోగము, లోకకంఠకుడైన తారకాసురుణ్ణి వధించే నిమిత్తము దేవతల కోరికపైన శివపార్వతులకు కుమారస్వామి జననము వంటి మహత్తరమైన దివ్య ఘన సంఘటనలన్నీ ఈ హిమవత్ పర్వతంపైనే సంభవించాయి. పౌరాణిక సంబంధమైన విషయాలను చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లుగా వివరించావు అంబిక. సరే, మరి ఈ శైలపుత్రి ఉదంతం నుండి కానీ ఈ దుర్గావతారం నుండి కానీ మనం నేర్చుకోవాల్సిన దాని గురించి మరియు అది నిజ జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం తెలియజేస్తావా? తప్పకుండా. శైలపుత్రి ఉదంతం మనకు కొన్ని నీతులను బోధిస్తుంది. ఎలాగంటే, ఎవరైనా ఒక సంకల్పాన్ని చేసుకున్నప్పుడు, ఒక కార్యదీక్షను పూనినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని భంగపరుచుకోరాదు. వ్యతిరేక పరిస్థితుల్లోనూ ఏర్పడితే కూడా ఆ ప్రతికూలతను అధిగమించి సాధించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పరమశివుడు కూడా దృఢ చిత్తంతో, దృఢ సంకల్పంతో తపోదీక్షను పూని వచ్చాడు. ఆయనకి కూడా అక్కడ ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఏర్పడింది. దాంతో ఆయన చాలా ఉగ్రుడయ్యాడు. కానీ లోకమంతా వశమైపోయే మన్మధుని బాణమునకు ఆయన చలించలేదు. ఇక పార్వతీదేవి కూడా దృఢ చిత్తంతో, దృఢ సంకల్పంతో పరమశివుణ్ణి మెప్పించడం కోసం తపోదీక్షను పూనింది. మన్మధుని కారణంగా శివుడు అక్కడి నుండి నిష్క్రమించగా ఆమె నిరాశకు గురి కాకుండా తన సంకల్పాన్ని వదలలేదు. దృఢ చిత్తంతో, కఠోర నియమాలతో ఉగ్రమైన తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి ఆమె వివాహం చేసుకుంటుంది. ఇక్కడ ఈ ఇరువురి కార్య విఘ్నత, ఆ కార్యం పట్ల వారిద్దరికీ ఉన్నటువంటి ఆ పట్టుదల మనకి ఏం చెప్తుంది? లోకులు కూడా వారి వారి స్థాయిల్లో వాళ్ళు ఎటువంటి ఒక మంచి పని సంకల్పించినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే వాటిని మనం అధిగమించాలే కానీ నిరాశ చెందడము, నిస్సహాయులుగా భావించడము అయి ఈ పరిస్థితులకు దాసులు కాకూడదు. ఒక క్రమబద్ధంతో, పట్టుదలతో తాము తలపెట్టిన పనిని, ఆశయాన్ని నెరవేర్చుకోవాలి. ఇలా ఈ శైలపుత్రి ఉదంతం మనకు ఒక కథ రూపంలోనూ మనోజ్ఞంగా ఉంటుంది, చక్కటి సందేశాలను కూడా అందిస్తుంది. శైలపుత్రి నమో నమః. అరే వా, ఎంత బాగా చెప్పావు అంబిక శైలపుత్రి అమ్మవారి గురించి. ఇప్పుడు రెండవ అవతారమైన బ్రహ్మచారిణి గురించి మన సోదరి వింధ్యా మాటల్లో విందాము. బ్రహ్మచారిణి, ఇది వేదాలు చెప్పే పరమ జ్ఞానము. అంటే దీనికన్నా మరొకటి విశ్వంలో లేదు. ఇదే సమస్తము, ఇదే బ్రహ్మము. బ్రహ్మమునే పరమేశ్వరుడు, పరబ్రహ్మము అని అంటారు. ఈ బ్రహ్మము జడత్వంలో ఉండి ఏ విధమైన చైతన్యము, కదలిక, ఏ సంకల్పము లేనప్పుడు అందులో నిక్షిప్తముగా ఉన్న జ్ఞానం ఒక శక్తిగా సృష్టి కార్యానికి ప్రేరణంగా అన్ని తానే అయి విశ్వం ఆవిర్భవించడానికి కారకురాలు అవుతుంది. అందువల్లనే ఆమె జగత్స్వరూపిణి అయింది. బ్రహ్మము జ్ఞానానికి అంతర్గత రూపము, ప్రకృతి బహిర్గత రూపం, విస్తారణ రూపం అని చెప్పవచ్చు. శక్తి యొక్క విస్తారణమే సృష్టి. జ్ఞానమమైన బ్రహ్మమునందు ఉన్న ఈ శక్తి ఇన్ని విధముల క్రియారూపంగా సంచరిస్తుంది. కనుక జగన్మాత బ్రహ్మచారిణి అయింది. శక్తి విరహితుడుగా అంటే శక్తితో కలిసి ఉండకపోయినట్టయితే సృష్టి చేయలేడు. ఎంత బాగా చెప్పావు వింధ్య. పైకి మామూలుగా ఉన్నా కానీ ఇందులో చాలా లోతు అర్థం ఉంది. ఉదాహరణకి ఏదైనా చెప్పగలవా? తప్పకుండా శ్వేత. దీనిని మనం చాలా సింపుల్గా రిలేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన మనసు బ్రహ్మం అనుకుందాం. అందులో ఆనందం, కోపం, బాధ అన్నీ దాగున్నాయి. కానీ దానికి శక్తి తోడు అయి బయటకి ఒక స్మైల్గానో, మన చేతి వాళ్ళనో ఇలా కదలిక వాళ్ళను బయటకి తెలుస్తుంది.
సో ఇక్కడ మనసు భ్రమము అండ్ ఆ ఫీలింగ్ శక్తితో బయటపడ్డాయి కాబట్టి ఆ శక్తి బ్రహ్మచారిణి, అంటే ఈ ప్రకృతి బ్రహ్మచారిణి అన్నమాట. కనుక సృష్టికి మూలాధారము క్రియారూపిణి పరమేశ్వరి. ఆమె విరాసనమే శ్రీచక్రం. శ్రీచక్రం జ్ఞానానికి మార్గం. యోగ శాస్త్రములో కూడా ఆత్మజ్ఞానం సాధనము, యోగ సాధనకు కొన్ని పోగలిగి ఉన్నట్ట స్థానము శ్రీచక్రం. ఈ శ్రీచక్ర రాజసింహాసనం పైన విరాజులతో లోకాలన్నీ పాలించే కరుణామయి జ్ఞాన స్వరూపిణి అమ్మ బ్రహ్మచారిణి నమోస్తుతే. మన సత్యసాయి మాత చూపుల్లో కరుణ, మాటల్లో ప్రేమ, ముఖం పైన మందహాసాలతో నడిచి వస్తుంటే సాక్షాత్ పరమేశ్వరి విల్లాసంగానే ఉండేది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు ఇవి అవ్యాన్ని కాకుండా సమస్త విజ్ఞాన సారిని చక్కగా చక్కని భాషల్లో అతి సరళంగా పంచదార గుళికలుగా ఇచ్చేవారు స్వామి. ఎంత కఠినమైన గంభీరమైన విషయమైనా సరే అతి సులభంగా బోధించేవారు. సత్సంగాలు, ప్రవచనాలు, ప్రాచీన మండలలు, యువత చేత ప్రసంగాలు మొదలైన విజ్ఞానదాయకమైన అంశాలను కార్యక్రమాలను స్వామి నిర్వహించేవారు. భజనలు సరే అందరూ గాయకులే. ఉన్నత ప్రమాణములో విద్యలు, కళలు అన్ని స్వామి వ్యవస్థలో సుసాధ్యములే. జై సాయి జగన్మాత, సాయి మాత. బ్రహ్మచారిణి అంటే జ్ఞానప్రదాయిని అని ఎంత చక్కగా చెప్పావు వింధ్య. ఇప్పుడు మూడవ అవతారమైన చంద్రఘంట అమ్మవారి గురించి మా సోదరి జాహ్నవి తెలియజేస్తుంది. సాయిరామ్, ఇప్పుడు మా సోదరి సంకీర్తి అక్క చెప్పిన మూడవ అమ్మవారి పేరేంటి? చంద్రగంట. ఇప్పుడు నేను తెలుపబోయే నామం చంద్రగంట. అర్ధచంద్రుణ్ణి ధరించిన మాత చంద్రగంట. చంద్రుడు రేఖామాతుడై పరమేశ్వరుని అర్ధాంగి అయిన జగదాంబకు శిరోభూషణంగా అలరాడుతున్నాడు. గంట అంటే సామాన్య అర్థం మ్రోగేది అని, కానీ ఈ నామం ప్రకారం గంట అంటే ఖండము లేదా భాగము అని. కనుక అర్ధచంద్రుని ధరించిన మాత చంద్రగంట. జాహ్నవి, అమ్మవారు చంద్రుణ్ణి ఎందుకు ధరిస్తారు? చంద్రుడి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చెప్పగలవా? చంద్రుడి ముఖ్య లక్షణాలు: చంద్రుడు చల్లదనానికి, ఆహ్లాదానికి, మనోరంజకత్వానికి, కాంతి వికాసానికి, అందానికి, ప్రసన్నతకి మూలం. దేవతలకు చంద్రుడి కిరణాలే ఆహారం. అమృతత్వం కలిగిన వాడు చంద్రుడు. అట్టి అతడిలోని ఒక భాగాన్ని శిరోభూషణంగా చేసుకుంది అమ్మవారు. అంటే ఈ కళలన్నిటికీ మూలం, ఈ లక్షణాలన్నిటికీ మూలం ఆ తల్లే. కనుక వీటికి ప్రతీకగా అంటే సింబాలిక్గా చంద్రుణ్ణి ధరించింది ఆ తల్లి. ఎంత బాగా చెప్పావు జాహ్నవి. కానీ ఈ లక్షణాలు అమ్మవారిలో గుర్తించడం ఎలా? మంచి ప్రశ్న అడిగావు శ్వేతాక్క. ఎందుకంటే మనం అందరం అమ్మవారి రూపాన్ని మాత్రమే చూస్తాం, కానీ ఆ లక్షణాలు గుర్తించడానికి అందరం ప్రయత్నించాం. ఇప్పుడు మనం ఒక విశ్లేషణ చేద్దాం. ఆలయంలో మనం అమ్మవారిని ఒక విగ్రహంగాను, ఒక పటంలో చిత్రంగాను, లేదా ఒక శిల్పంగాను చూస్తాం. ఆదిశంకర్ల సౌందర్యలహరి మొదలుకొని ఎందరో కవులు, గేయకాళ్ళు వర్ణించిన విధానంలో ఆమె ముఖ కవలికలను పరిశీలించగలుగుతున్నాం. ఆ కవలికలలో వ్యక్తమయ్యే భావాలను గుర్తించే వివరణ చూద్దాం. ఆమె మనకు ఆనందమయిగా, కరుణాతరంగినిగా, శాంతస్వరూపినిగా, ఆహ్లాదజననిగా, ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తుంది. ఈ గుణ విశేషాలన్నీ ఆమె దివ్య సౌందర్యలహరులే. ఇవే శాంతము, ప్రేమల ప్రకటనలు. చంద్రుణ్ణి ధరించింది దీనిని వ్యక్తపరచడానికే. చంద్రుల్లో వృద్ధి, క్షయాలు రెండూ ఉన్నాయి. వికసించే భాగాన్నే ఆమె ధరించింది. జగన్మాత పరమేశ్వరి అయిన ఆమె సృష్టి స్థితుల కార్యాలన్నిటిలోనూ చైతన్య శక్తి సంకల్పమయ్యి ఉంది. సమస్త కళలు, జీవశక్తి ఆమెయే. వీటికి మూలమైన ఆమె తత్వ ప్రకటనమే చంద్రగంట అవతరించడం. ఆధ్యాత్మికంగా తెలుసుకున్నామా? కానీ లౌకికంగా అంటే మన నిత్యక్రియల్లో దీనిని అన్వయించుకోవడం ఎలా?
లౌకికంగా ఇప్పటి పరిస్థితుల్లో అన్వయించుకుంటే అందరికీ మనసు స్థిమితం, ప్రశాంతత చాలా ముఖ్యము, అవసరము. వైద్యులు నొక్కి చెప్తున్నారు, బీపీలు, షుగర్లు కంట్రోల్ అవ్వాలంటే, ఆయురారోగ్యాలు, మనశ్శాంతులు కావాలంటే అలజడులు లేని మనసు, ఆందోళన ఉద్రేకములు లేనిదిగా ఉండాలి. అందుకే మన మైండ్ ఎప్పుడు కూల్గా ఉంచుకోవాలి. అంటే తలలో ఒక ప్రశాంతత ఉండాలి. కనుక చల్లదనము, ప్రసన్నత, ఆహ్లాదము వంటి గుణగణాలకు నిధి అయిన చంద్రుణ్ణి ధరించింది ఆ దేవి చంద్రగంట. ప్రేమమూర్తి అన్న మన సాయిమాత మనందరికీ మన నడత లేక నడవడిక ఒక ప్రామాణికమైన సిద్ధాంతపరమైన బాటను అందించారు. చక్కని సూత్రాలను చెప్పారు. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చెయ్యాలి అని చెప్పారు. మనమే కాకుండా అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. నడతలు దిద్దుకోవాలి. వాటిని ఈ సందర్భంలో స్మరించుకుందాం. జగన్మాత చంద్రవంకను ధరించినది మన సాయి మాత మనకు సదా ఉపదేశించినది సత్యధర్మ శాంతి ప్రేమలే. సత్యధర్మము శాంతి ప్రేమలను నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలను నీ నిత్య జీవన యాత్ర సాగించు. ఓం చంద్రఘంటాయ నమః. జై సాయిరామ్. అబ్బబా, చంద్రగంట అమ్మవారి గురించి చెప్పమంటే అమ్మవారి గురించి చెప్పావు, చంద్రుడి గురించి చెప్పావు, మన బంగారు స్వామి గురించి కూడా చెప్పావు. ఎంత చక్కగా చెప్పావు జాహ్నవి. ఇప్పుడు 4వ అమ్మవారైన కూష్మాండ అమ్మవారి గురించి మన సిస్టర్ గ్రీష్మ వివరిస్తుంది. కూష్మాండ రామధారిణి. అండం అంటే గుడ్డు, పుట్టుకకు మూలమైన రూపం. దేవి ఈ విశ్వాన్ని గోళాకారంగా అండం రూపంలో సృష్టించింది. ఇదే బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే శివశక్తుల ఏకత్వం, అంతటా నిండి ఉండుట. దృష్టికి కానీ, మనస్సుకు కానీ, ఊహకు కానీ, బుద్ధికి కానీ, భావనకు కానీ, గణనముకు కానీ ఈ బ్రహ్మాండం అందనిది, అన్నింటినీ మించినది, అన్నింటినీ ఆక్రమించినది. అందువల్లే ఈ బ్రహ్మాండం అనేది చాలా విస్తారం, పెద్దది, గొప్పది అనే అర్థాల్లో ప్రయోగిస్తారు. ఈ బ్రహ్మాండాన్ని మించినది, దీనికి అతీతమైనది కేవలం శివశక్తుల ఏకత్వమే తప్ప మరొకటి ఏదీ లేదు. జగదీశ్వరి స్వయంగా సృష్టించిందే ఈ బ్రహ్మాండం. దేవి ఆవిర్భావానికి ముందు అసలు వెలుగనేదే లేనే లేదు, అంతా అంధకారమయం. దాని నుండి ఒకానొక తేజం బహిర్గతమై ఆ తేజస్సు నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ స్త్రీమూర్తి నుండి ఒక చిరు మందహాసం ప్రత్యక్షమైంది. ఈ నవ్వే తేజము లేదా వెలుగు. ఇదే జ్ఞానము కూడా. మహాశక్తి స్వరూపము ఈ చిరునవ్వే. ఈమె అష్టభుజాలతో కూడి ఉంటుంది. ఈ భుజాలలో చక్రము, పద్మము, ధనుర్బాణాలు, ఖడ్గము, అమృత కలశాలు, జల కలశాలు ఇత్యాది పరికరాలను ధరించి ఉంటుంది. ఈమె సింహవాహిని. నమో కూష్మాండాయ నమః. చాలా చక్కగా వివరించావు గ్రీష్మ. ఇప్పుడు 5వ అవతారమైన స్కందమాత నామం గురించి మన సిస్టర్ లాస్యశ్రీ వివరిస్తుంది. నవదుర్గలలో 5వ అమ్మవారి రూపమే స్కందమాత. ఈ నామంలో అమ్మవారు కుమారుని పేరుతో ప్రసిద్ధురాలయ్యింది. ఆశ్వీజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. 4 చేతులతో సింహవాహిని, చేతులలో కమలం, ఒక చెయ్యి అభయముద్రలో ఉండగా స్కందుడు ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. ఈ అమ్మవారు శక్తి, ఐశ్వర్య, మోక్షప్రదాయిని. ఇప్పుడు స్కందం అంటే ఏంటో తెలుసుకుందాం. స్కందం అనగా తల లేక భుజముని అర్థం వస్తుంది. స్కందుడు అంటే కుమారస్వామి, ఆది దంపతులైన శివపార్వతుల తనయుడు, వినాయకుడికి తమ్ముడు, అలాగే దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందుడని, కార్తికేయుడని, శరవణభవుడని, సుబ్రహ్మణ్యుడని పేర్లున్నాయి. స్కంద జన్మకు ఒక ప్రబలమైన కారణం ఉంది.
బ్రహ్మ వరప్రభావం వలన ముల్లోకాలకి కంటకమైన తారకాసుడిని నిర్జించటం శివపార్వతులకి కలిగే కుమారుని వల్లే సాధ్యమవుతుందన్న విషయం తెలుసుకున్న దేవతలు ఒక ఉపాయం పన్నుతారు. దక్ష ప్రజాపతి వలన తన భర్త అయిన పరమేశ్వరునికి అవమానం జరిగిందన్న వ్యధతో జగన్మాత అయిన సతీదేవి యోగాగ్నిలో తనని తాను దహనం చేసుకుంటుంది. సతీ వియోగం భరించలేని పరమశివుడు హిమాలయ శిఖరముకు చేరి దేవి కొరకే ధ్యానిస్తూ తపస్సులో నిమగ్నమయ్యాడు. హిమవత్పుత్రిక అయిన పార్వతీదేవి ధ్యానంలో ఉన్న శివునికి సపర్యలు చేస్తూ అచటనే ఉంది. అది తెలుసుకున్న దేవేంద్రుడు శివుని ధ్యానం భగ్నం చేసేందుకు మన్మధుడిని పంపుతాడు. మన్మధుడు దేవకార్యంని కాదనలేక శివుడిపై బాణాలు ప్రయోగిస్తాడు. ఆ బాణ ప్రభావం వలన శివుడు ధ్యానం వీడి మహాసౌందర్య రాశి అయిన పార్వతీదేవిని చూసి వెంటనే తన ధ్యాన భగ్నం పరిచిన మన్మధుణ్ణి 3వ నేత్రంతో భస్మం కావిస్తాడు. ఆ సంఘటన గాంచిన పార్వతీదేవి నిరాశ చెందక శివుడే తన భర్తగా భావిస్తూ కఠోర తపస్సుచే శివుణ్ణి భర్తగా పొందుతుంది. శివపార్వతులు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణవంలో ఉన్న సమయంలో అగ్నిదేవుడు వారి ఏకాంతమునికి భగ్నం కావిస్తాడు. దాంతో శివుడు రేతస్సుని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడు. ఆ రేతస్సు గంగానది రేళ్ళు పొద షట్కృతికలను చేరి 6 ముఖాల 12 భుజాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఆయనే స్కందుడు తారకాసురుడితో 24 రోజులు యుద్ధం చేసి విజయాన్ని అందుతాడు. అంతేకాదు ఓంకార ప్రణవముకు మూలం స్కందుడు. అట్టి కుమారునికి తల్లి కనుకనే పార్వతీమాతని స్కందమాతగా అంటారు. ఓం నమో స్కందమాతాయే నమః. ఎన్ని చక్కని విషయాలు చెప్పావు లాస్య. ఈరోజు మన స్కందమాత గురించి చాలా చక్కగా వివరించావు. అలాగే ఇప్పుడు 6వ అమ్మవారైన కాత్యాయని దేవి గురించి మన సునీతక్క వివరిస్తారు. కాత్యాయని నామం 6వ నామము. ఈ నామము యొక్క ప్రసక్తి మనకు వేదాలలో కనిపిస్తుంది. కాత్యాయని అంటే జ్ఞానస్వరూపిణి, అజ్ఞానమనే చీకటిని పారద్రోలేది. అజ్ఞానద్వాంత దీపిక అన్న పేరుంది అమ్మవారికి. ఈమె అజ్ఞానమనే చీకటిని పారద్రోలి శక్తి స్వరూపినిగా మనము కొలుస్తాము. కాత్యాయనుడనే ఋషికి ఈమె కుమార్తె కనుక కాత్యాయని అనే నామము సార్థకమయ్యింది. ఇందుకు ఒక పురాణ గాథ ఉంది. కాత్యాయని మాత మహిషాసుర సంహారిణి. నవరాత్రులు మహిషాసురాది రాక్షసులతో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి ఒక్కొక్కరిని నిర్జించుకుంటూ వచ్చి చివరగా దశమి నాడు మహిషాసురుణ్ణి వధించి లోకాలకు సుఖశాంతులను అపరిమితమైన ఆనందాలను ప్రసాదించింది. అందుకే ఈ దశమి విజయదశమి అని పేరు పొందింది. ఈ రాక్షసుల విజృంభణ తమ తమ దైవత్వ ప్రభావాలకు శక్తులకు హాని కలగడం దేవేంద్రాది దేవతలు సహించలేక చాలా క్రుద్ధులవుతారు. వారి క్రోధావేశాలే ఒక రూపం దాల్చి కాత్యాయన మహర్షి ఒళ్ళో వాలుతుంది. ఆ రూపమే శక్తి రూపమై కాత్యాయనిగా ప్రఖ్యాతమైంది. కాత్యాయనుని కుమార్తెగా వచ్చింది కనుక కాత్యాయని అయ్యింది. ఈమెయే మహిషాసుర సంహారిణి. మహిషాసుర సంహారం గావించినటువంటి మహాశక్తి ఈమె. ఇదంతా ఒక పురాణ గాథ. వామ పురాణంలో దేవేంద్రాదుల ప్రార్థనలతో దేవి ఒక మహాకాంతిగా తేజోపుంజంగా ప్రభవించిందని, బ్రహ్మాండంలో ఈ కాంతి అఖండమై బ్రహ్మాండమంతా ఎటువంటి అవరోధాలు లేకుండా విస్తరిల్లిందని చెప్పబడుతోంది. ఈ కాంతి చాలా దీప్తివంతమైన కాంతి. కాత్యాయిని అనగా ఈ తేజమే. ఈ నామ వైశిష్ట్యాన్ని చెప్పేదే లలితా సహస్రనామాల్లోని నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అనే నామం. ఈ కాంతి వెలుగు అనేది జ్ఞానానికి చిహ్నము. అజ్ఞానాన్ని పోగొట్టేదే ఈ కాంతి. కనుకనే ఈమె
అజ్ఞానధ్వాంత దీపికగా ప్రాశస్త్యం పొందింది. ఇదంతా కాత్యాయని నామం యొక్క విశిష్టత. కాత్యాయని దేవి 4 భుజాలు కలిగి ఉండి ఎడమ చేతులలో కమలము ఖడ్గము ధరించి ఉంటుంది. కుడివైపు అభయముద్రలు ఉంటాయి. పసుపు రంగు చీర ధరించి ఉంటుంది. ఈమె సింహవాహిని. అయితే కాత్యాయని దేవి పూజకి ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా దుర్గాదేవిని పూజించడం, తమ కోరికలు నెరవేర్చుకోవడం ప్రఖ్యాతమే. కాత్యాయని దేవి శుభదాయిని. ముఖ్యంగా కన్నెపిల్లలకి శీఘ్రంగా వివాహ ప్రాప్తిని కలుగజేసేది ఈ దేవి. అందుకని తల్లిదండ్రులు వారి కుమార్తె పెళ్లి విషయంలో శీఘ్రంగా వివాహం జరగాలని కాత్యాయని దేవి పూజ నిర్వహిస్తారు. అంతెందుకు రుక్మిణీదేవి కూడా తన కళ్యాణ సమయంలో కాత్యాయని దేవిని ఆరాధించింది. దాని వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ రావడం, కళ్యాణం జరగడం ఇవన్నీ అలా జరిగిపోయాయి. కాత్యాయని దేవి ముఖ్యంగా కన్యలకు శీఘ్రంగా వివాహ ప్రాప్తిని కలిగించేదిగా ప్రసిద్ధమైంది. ఇది కాత్యాయని దేవి యొక్క ప్రాశస్త్యం. ఓం నమో కాత్యాయన్యై నమః. కాత్యాయని అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పారక్క. అలాగే రేపే విజయదశమి. విజయదశమి ఎలా వచ్చిందో కూడా చెప్పారు. ఇప్పుడు 7వ అమ్మవారైన కాలరాత్రి అమ్మవారి గురించి ఇప్పుడు మా సిస్టర్ సాయుజ్వల వివరిస్తారు. కాలరాత్రి. కాల అనగానే తీవ్రము, భయంకరము అనే అర్థం మనకి పరిచయం. అందువల్ల దేవిని భయంకర స్వరూపినిగా, రుద్రరూపినిగా భావిస్తాము. తమోగుణ ప్రధానురాలిగా దేవి రూపచిత్రణ కూడా భయం కలిగించేదిగానే ఉంటుంది, కానీ ప్రసన్నంగా ఉండదు. నిజానికి జగత్తు ఆవిర్భావానికి, జగత్పాలనికి మూలమైన మాతృమూర్తి ఆమె. దేవి అభయప్రదాయినియే కానీ భయంకరి కాదు. ఆమెలోని ప్రేమ, కరుణ, శాంతం, దయ, ప్రసన్నత త్రిమూర్తులకు, శ్రీరామకృష్ణాది దేవతలకు, మహా ఋషిపుంగవులకు, భక్తులకు, సామాన్య లోకానికి అంతటికీ ప్రసరిస్తూ అందరికీ దుఃఖ నివారినిగాను, కష్టములను, భయములను తొలగించేదిగాను, వరాలను ఇచ్చి బ్రోచేదిగాను వ్యవహరిస్తుంది. కనుక ఆమె శాంతభద్రకాళి. భద్రము అంటే శ్రేయస్సు, క్షేమము అని అర్థము. వాటిని ప్రసాదించే శాంతమూర్తి కాళీమాత. శాంతదయా గుణములకు ఆలవాలమైన ఈ ప్రసన్న మాతృమూర్తిని, జగన్మోహినిని, ఆమెలోని ప్రేమ, దయ, గుణ విన్యాసములను ప్రత్యక్షముగా దర్శించి పరవశించి తరించిన వారు శ్రీరామకృష్ణ పరమహంస. కాలరాత్రి నామాన్ని కూడా ఇలాగే భావించాలి. కాల అన్న, కళ అన్న 2 లకారములకు భేదం లేదు, ఒకే అర్థంలో గ్రహించవచ్చు. కాల అన్నదే కలగా కూడా భావించవచ్చు. ఆమె షోడశ కళలకు నిలయమైనది. ఈ కళలన్నీ చంద్రునిలో నిక్షిప్తమై ఉన్నాయి. చంద్రుడు పూర్ణ కళలతో 15 రోజులు, క్షీణించే కళలతో 15 రోజులు ఉంటాడు. చివరి కళ ప్రతి మాసాంతంలో వచ్చే ఆమాకళ. ఈ 15 కళలు మనము పాటించే పాడ్యమి, విద్య మొదలైన తిథులు. అమావాస్య నాడు చంద్రదర్శనము కాదు, రాత్రి చీకటిమయమైనది. రాత్రి లోకానికి నిద్రావస్థను కలిగించే సమయం. ఈ నిద్ర సుషుప్తి, అమ్మవారి విన్యాసములే. ఈ నిద్రలో మానవులు తమ ఉనికిని, తమ స్వీయ స్థితిని పూర్తిగా మర్చిపోరు. మానవులకు ఉండే మాయావాసనలు నశించవు. ఈ వాసనలు, మాయామోహాలు పూర్తిగా క్షీణిస్తే గాని ముక్తి లభించదు. ఆత్మయందు మాయామోహములు, వాసనలు లయం అయిపోవడమే దీనికి పర్యవసానం. కనుక ఈ 15 కళలు, తిథుల రూపమైన దినములు మొదలైన కాల వ్యవస్థను ఆత్మతత్వములోకి మనల్ని మరల్చడమే అమ్మవారి తిరోధానమనే మరో కళ. దీనికి జీవుని పరతత్వ సాధన చాలా అవసరం. ఇది సిద్ధింపచేయటమే అమ్మవారి 16వ కళ. పంచకృత్య పరాయణ అన్న లలితా సహస్రనామం దీన్నే వివరిస్తుంది. దేవి తాను సృజించి పాలించే ఈ జగత్కార్యము పంచకృత్యములు: సృష్టి, స్థితి, లయలు, తిరోధానం, అనుగ్రహం. ఈ కళలన్నింటికి మూలమైనది కనుక ఈ ఆమాకలతో కూడిన అమావాస్యయే మోక్షస్థానము. కనుక షోడశ కళారూపిణి జగన్మాతయే కాలరాత్రి నామధారిణి. దీన్ని బట్టి మనం గ్రహించవలసినది ఏమిటంటే,
భౌతికమైన నిద్ర కాకుండా లౌకిక వాసనలను పారద్రోలేందుకు అనువైన శుభ సమయముగా రాత్రి శోభిల్లుతోంది. ఈ రాత్రియే జగన్మాత కాలరాత్రి. ఈ నిద్రయే యోగ నిద్ర, యోగమాయ అనే జగన్మాత. సృష్టి ఆదిలో శ్రీ మహావిష్ణువు ఈ నిద్రాదేవి ఆవహించి ఉంటాడు. మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మను పీడించగా ఆయన ప్రార్థనపై నిద్రారూపిణి అయిన జగన్మాత శ్రీ మహావిష్ణువును చైతన్యవంతుణ్ణి చేస్తుంది. విష్ణువు రాక్షసులను వధించి బ్రహ్మను కాపాడుతాడు. ఈ కార్యాలన్నీ స్వామి మనకి సరళ మార్గంలో బోధించారు. స్వామి చేసిన బోధనలు అన్నిటికీ ఇదే అంతర్యం. మనము ఆత్మస్వరూపులము అని సత్యాన్ని తన ప్రతి ప్రసంగంలోనూ మనకి గుర్తు చేశారు స్వామి. కాళరాత్రి నమోస్తుతే. కాళరాత్రి అమ్మవారి గురించి ఎంత చక్కగా చెప్పావు ఉజ్వల. ఇప్పుడు 8వ అమ్మవారైన మహాగౌరీదేవి గురించి ఇప్పుడు మన సిస్టర్ సాయి మందాకిని వివరిస్తారు. మహాగౌరి నవరాత్రులన్నీ దేవీ పరాశక్తి మహామహిమలతో కూడినవే. అయితే వాటిలో అష్టమి, నవమి, దశమి తిథులను మరింత విశేషంగా పాటిస్తాము. అష్టమిని దుర్గాష్టమి అని, నవమిని మహానవమి అని, దశమిని విజయదశమి అని ప్రఖ్యాతమయ్యాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిలోని శక్తి స్వరూపిణి బహుదా విజృంభించి దుష్టాది దుష్టులైన రాక్షస గణాలను నిర్మూలించి లోకపీడనమును అరికట్టింది. అందుకే అష్టమి, నవమి, దశమి మరింత విశేషణమైనవి. అమ్మవారిని సంపూర్ణ విజయలక్ష్మిగా పరిణమిస్తున్న శుభదినాలు. చంద్రగంట, కాలరాత్రి మొదలైన దుర్గా స్వరూపాల గురించి, ఆమె యొక్క దివ్యత్వాన్ని, మహాప్రభావాన్ని, ఆమె యొక్క అద్వితీయమైన పరబ్రహ్మతత్వాన్ని గురించి ఇంతకు ముందే మా సోదరీమణులు వివరించి చెప్పారు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయిన మాతయే అష్టమి నాడు మహాగౌరిగా ఆరాధింపబడుతుంది. గౌరి అంటే తెల్లని వర్ణం గలది అని అర్థం. మనకి దేవి శ్యామల వర్ణినిగా ప్రసిద్ధం. ఈశ్వరుడు గౌరవర్ణుడు అనగా తెల్లనివాడు. నారాయణుడి సోదరి నారాయణి శ్యామలాంబిక. మరి ఈ నామంలో గౌరి తెల్లని వర్ణం గలదిగా వివరింపబడటం విశేషం. పైగా మహాశబ్దంతో కలిసి మహాగౌరి అని అన్నారు. అసలు మాతకి ఇలా పేరు ఎందుకని? అమ్మవారు శంకరార్ధాంగ శరీరిని అంటే శంకరునిలో సగభాగము. శ్వేతవర్ణుడై ప్రకాశించే శంకర శరీర కాంతులు ఈ శ్యామలాంగిపై ప్రతిబింబించడమే కారణమా? ఇది చమత్కారానికి మాత్రమే. ఇంకా లోతుగా పరిశీలిస్తే తెలుపు జ్ఞానాన్ని ప్రకాశమానం చేస్తుంది. అలాగే నలుపు కూడా జ్ఞానమునకు అదృశ్యముగా ఉన్న రూపమే. మనం ఇప్పుడే ఆమాకల గురించి విన్నాం. అది ఏ రూపంలో? అవును, అమ్మవారి షోడశ కళలలో 16వ కళ ఆమాకలే అని కాలరాత్రి గురించి చెప్పిన వివరణలో విన్నాము. ఇది పరిపూర్ణమైన కళ, మోక్షానికి మార్గం చూపేది. దాని అభివ్యక్తమే ఆమాకళ. కనుక శివునిలో ప్రకాశించే తెల్లని రూపంలోని జ్ఞానము, శ్యామలవర్ణమైన దేవి జ్ఞానస్వరూపము ఒకటే అని చెప్పడమే మహాగౌరి అనడంలోని పరమార్థముగా భావించవచ్చు. శివునిలో చేరిక వలన మహాగౌరిగా ప్రసిద్ధమైనది. శివుడు ధరించిన చంద్రుడు, శంఖము ఈ శ్వేతవర్ణ వీరాజమానంగా ఆయనలో అమ్మవారి చేరికను తెలుపుతాయి. శూలము, ఢమరుకము ధరించిన ఈ శివాభేద తత్వమును మాత మనకు విసిలపరుస్తుంది. ఓం మహాగౌరియై నమః. గౌరీదేవి అంటే పార్వతీదేవి. ఆ మహాగౌరి గురించి ఎంత చక్కగా చెప్పావో మందాకిని. ఇప్పుడు 9వ అవతారమైన సిద్ధిదాత్రి గురించి మనకు సిస్టర్ లలిత వివరిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. దేవీ నామాలలో నవమ నామం సిద్ధిద. సిద్ధి అంటే ప్రాప్తించేది అని అర్థం. ఎంత శ్రద్ధతో మనం పూజ చేసుకున్నా ఓ చిన్న కోరిక మన మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఆ కోరికలను మరి సిద్ధింపచేసే తల్లే ఈ సిద్ధిదాత్రి దేవి.
మనం ఈ 8 అమ్మవార్లని చూసాం. వీళ్ళందరూ మనకి సిద్ధింపజేయిస్తారు. ఆ సిద్ధులను మనకు ఎక్కువగా ప్రసాదించే తల్లి ఈ సిద్ధిదాత్రి దేవి. మనం నిత్యం పూజ చేసుకుంటున్నప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనుకుంటూ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ సిద్ధులను మనకి ఈ సిద్ధిదాత్రి దేవి ప్రసాదిస్తారు. సిద్ధి అంటే మనకు విజయాన్ని ప్రాప్తించడం అని అర్థం. ఆ విజయాలన్నిటినీ ఈ సిద్ధిదాత్రి తల్లి మనకి ఎప్పుడూ ప్రాప్తిస్తూ ఉంటారు. అమ్మవారిని సిద్ధి అనే నామంతో మొట్టమొదటిగా విష్ణుమూర్తి స్తుతించారు. అతడే బ్రహ్మ ఈశ్వరులకు కూడా తాను అవగతం చేసుకున్న విశ్వరూపిణి, విశ్వాత్మ అయిన దేవిని గురించి వివరించారు. నమో దేవి ప్రకృతి విధాత్రి కళ్యాణి కామదాయి వృద్ధి సిద్ధి సతతం న మమ అంటూ విష్ణుమూర్తి స్తుతించారు. ఈ నామాలన్నీ కూడా మనకు జగన్మాత ప్రకృతి తత్వాన్ని, భువనేశ్వరి తత్వాన్ని బోధిస్తాయి. ఆమె సృష్టి స్థితి లయ అనే క్రియాకలాపాల యందు సామర్థ్యాన్ని, ప్రభావాన్ని, సమస్త విశ్వానికి మూల కారణమై జగత్తులో సకల సిద్ధులు సమకూర్చే పరమేశ్వరి అని తెలియపరుస్తాయి మనకి నామాలన్నీ. బ్రహ్మ ఈశ్వరులు కూడా దేవిని పరాత్పరిగా స్తుతిస్తారు. సకల సిద్ధులకు మూలమై సృష్టి ఆది నుండి అంతము వరకు సమస్త లోకాలకు సర్వసిద్ధులను ప్రసాదించే తల్లి ఈ సిద్ధిదాత్రి దేవి. జగత్తులో త్రిమూర్తులను ఎదుర్కొని సమస్త దేవతలకు, లోకులకు మాయామోహాన్ని సిద్ధింపచేసి మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వరి. ఈ విషయంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతీతులము కాము అని జగన్మాత అపార శక్తి ప్రభావాలకు, అత్యంత కరుణకు లోబడిన వారిమని స్తుతించారు. ఈమె పరమేశ్వనితో కూడి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచింది. అదే మనం ఈనాడు అర్ధనారీశ్వరులుగా చూస్తున్నాం. ఈ సిద్ధిదాత్రి దేవి చతుర్భుజం, సింహవాహిని. ఈమె కమలముపై ఆసీనురాలై ఉండును. ఈ తల్లి కుడివైపున ఓ చేతిలో చక్రం, మరొక చేతిలో గద ధరించును. ఎడమవైపున ఓ చేతిలో శంఖం, మరో చేతిలో కమలమును దాల్చి ఉంటారు. నిష్ఠతో ఈ దేవిని ఆరాధించు వారికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈమె కృపచే భక్తుల యొక్క, సాధకుల యొక్క లౌకిక పారమార్థిక మనోరథములన్నీ సఫలమవుతాయి. మన సాయిమాత సిద్ధిమాతయి మన సిద్ధులన్నీ ప్రసాదిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మనకేం కావాలో, ఏం కానున్నదో మనకే తెలియని మనందరికీ మన సాయిమాత మన కోరికలను తీర్చి మనని ఆశ్చర్యానందాలలో ముంచెత్తడం మన సాయి భక్తులందరికీ అనుభవ సిద్ధమే. ఓం సిద్ధిదాత్రై నమః. ఎంత చక్కగా చెప్పావు లలిత. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఈనాటి సాయంత్రం మేము సాక్షాత్తు జగన్మాత పరమేశ్వరి రూపం అయిన సాయిమాత సమక్షంలో దసరా సందర్భంగా కొంచెం మేము తెలుసుకుని ఇక్కడ వివరించగలిగాం. ఈ అవకాశం ఈ శివం ప్రాంగణంలో స్వామి సమక్షంలో మాకు కలిగినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. అందుకు స్వామికి కోటి కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, మరియు ఈ నవదుర్గల ప్రాశస్త్యం గురించి చాలా చక్కగా వివరించి ముందుకు నడిపించిన మా గురువుగారైన డాక్టర్ ఐవి కాంతాలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఎంతో ఓపికగా విని మాకు ప్రోత్సహించిన సభాసదులందరికీ సాయిరాం.